ఈ ప్రపంచంలో 39 కోట్ల చిన్నారులు వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేరు. అలాగే పేద, మధ్యాదాయ దేశాలలో 5 ఏళ్ల లోపు పిల్లలు చనిపోతున్నారు. అలా చనిపోయే వాళ్ళలో దాదాపు సగం మందికి సరైన పోషకాలున్న ఆహారం దొరక్కపోవడం వల్లే రకరకాల వ్యాధులొచ్చి చనిపోతున్నారు. ఇలా అని నేను చెప్పట్లేదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చెప్తుంది. అండ్ అవును, మన ఇండియాలో కూడా చాలా మంది పిల్లలకి సరైన ఆహారం అందట్లేదు. దీనికోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక రకమైన ప్లాన్ లేదా స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అదే ఫోర్టిఫైడ్ రైస్. ఇందులో ఏంటంటే రైస్ ని తీసుకుంటారు, దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఇందులో కొన్ని రకాల మినరల్స్ ని కలుపుతారు. అంటే ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ D వంటి కొన్ని రకాల న్యూట్రియంట్స్ ని ఇందులోనే కలుపుతారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ బియ్యాన్ని తిన్న వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. వీటిని పేదవాళ్ళకి ఎలా అందిస్తారంటే ప్రజా పంపిణీ వ్యవస్థలు ఉన్నాయి కదా, అంటే రేషన్ బియ్యం ఇలాంటివి. సో వాటి ద్వారా ప్రజలకి అందేలా చూస్తారు.